నెల్లూరు జిల్లా మనబోరు పోలీస్ స్టేషన్లో బంగారు గొలుసు దొంగతనం కేసులో అనుమానితుడిగా అరెస్టైన 50 ఏళ్ల ఏడుకొండలు అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. పోలీస్ స్టేషన్ లాకప్లోనే అతను మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పోలీసులే కస్టడీలో హత్య చేశారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మృతదేహంపై గాయాలున్నాయని, పోలీసులు కస్టడీలో కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు. ఏడుకొండలు ఆరోగ్యంగా ఉన్నాడని, పోలీసులు తీసుకెళ్లిన తర్వాత ఈ స్థితి ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తూ స్థానికులు, కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంపై స్వతంత్ర పోస్టుమార్టం, మేజిస్ట్రేట్ విచారణకు బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సార్, నా తమ్ముడు సార్, నా పెద్ద తమ్ముడు సార్, ఏడుకొండలు సార్, నా పేరు ధనం సార్, నేను లక్ష్యం సార్. నా తమ్ముడిని 5 రోజులు అయిందండి సార్ తీసుకుపోయారు కానీ ఒక్క మాట మాకు చెప్పలేదు సార్. బంగారు పోయిన వాళ్ళు చెప్పలేదు, కేసు పెట్టుకొని పోలీస్ స్టేషన్ లేచిన వాళ్ళు మాకు చెప్పలేదు సార్. పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేయలేదు సార్. నక్క పెంచలేదు సార్, బంగారు పోయింది కానీ వాళ్ళు పోయింది కదా సార్, మీ తమ్ముడు ఇటు చేశాడని వాళ్ళు మాకు చెప్పలేదు, పోలీసు వాళ్ళు మాకు చెప్పలేదు సార్. 5 రోజుల నుంచి నా తమ్ముడిని ఉండించుకొని జైలుకి పంపించకుండా అక్కడే ఉండించుకొని నా తమ్ముడిని కొట్టి చంపేశారు సార్. ఎంతవరకు న్యాయం సార్ ఇది? మేము దళితులు అని చెప్పి మాకు ఈ ప్రకారం చేస్తున్నారు సార్, మాకు ఎవరు లేరని, మేము పేదలు అని మమ్మల్ని ఇటు చేస్తున్నారు సార్. మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. నా తమ్ముడు చచ్చిపోతే ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేశాడు సార్ అత్తయ్య. నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి, అమ్మ మీ తమ్ముడు మీ ఇంటికి వచ్చాడా అని అడిగాడు సార్. మీరు ఎవరని అడిగారు సార్. నేను మునిమల్ పోలీస్ స్టేషన్ నుంచి చేస్తున్నానమ్మా అన్నాడు సార్. మా తమ్ముడు ఎందుకు వచ్చాడు సార్ పోలీస్ స్టేషన్ కానీ అడిగాడు. అడిగితే అమ్మ బంగారు కేసులో ఇరుక్కున్నాడమ్మా మీ తమ్ముడు అందుకని వచ్చాడు అన్నాడు. రాలేదు సార్ నా కాడికి అని చెప్పాను సార్. నేను రాలేదంటే మీ అక్క వాళ్ళకి ఫోన్ చేయమ్మా అన్నాడు. వాళ్ళు నాతో మాట్లాడదు సార్, నేను అందుకని చేయలేదని చెప్పాను సార్. నేను ఎన్ని ఏం చెప్పలేదు సార్. నా తమ్ముడిని చంపేసి గడ్డి ముందు పోసేశారు సార్ వాళ్ళు. ఎస్ఐ పోలీసులు పోసేశారు సార్. నా తమ్ముడు చంపేసి గడ్డి ముందు పోసారు సార్. మునుగోలు పోలీస్ స్టేషన్ లో గడ్డి ముందు పోసారు సార్. నా తమ్ముడు చంపి నా తమ్ముడు అసలు బయటగా రాలేదు సార్. బయటకు వచ్చినట్టు నటించినారు సార్ నా కొడుకులు. నటించి నా తమ్ముడిని పని చేసినారు సార్. నా తమ్ముడు నాకు ఎట్టేస్తారు సార్. అసలు చెప్పలేదు. ఇదిగో మీ అన్నయ్య పని చేస్తున్నాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు అసలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈరోజు ఫోన్ చేసి ఇదిగో మీ అన్న చనిపోన్నాడు, పలానా గూడూరులో హాస్పిటల్లో ఉన్నాడు, సంతకం పెడతామని ఎస్ఐ ఫోన్ చేశాడు. అది ఎంతవరకు న్యాయం సార్? మాకు న్యాయం కావాలా? మా అన్నని పోలీసు వాళ్ళు మునుగోలు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఎస్ఐ వాళ్ళే చంపేశారు. మా అన్నని చంపేసి మాకు ఫోన్ చేశారు. ఇదిగో మీ అన్నయ్య ఒకటన్న ఫలానా దగ్గర ఉన్నాడు, హాస్పిటల్లో బాడీ ఉంది తీసుకోబడి. 5 రోజుల నుంచి మనిషి ఆడుంటే మాకు ఇన్ఫర్మేషన్, కుటుంబీకులకి అసలు ఇన్ఫర్మేషన్ ఇలా ఈకుంటానే ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్న చనిపోన్నాడు అని చెప్తే 5 రోజుల నుంచి వాళ్ళ కస్టడీలోనే ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్న చనిపోయారంటే చంపేసింది పోలీసు వాళ్ళే, ఎస్సీయా. ఇదిలా ఉండగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గూడూరు ఏరియా ఆసుపత్రిలోని మార్చురీ వద్దకు చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధితుల ఆవేదన విన్న అనంతరం ఆయన అక్కడే ఆందోళనకు దిగారు. పోలీసుల వేధింపులతోనే ఏడుకొండలు చనిపోయాడని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా కాకాని మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఏడుకొండలు అనే వ్యక్తిని లాకప్ డెత్ చేసి గడ్డి మందు తాగి చనిపోయాడని పోలీసులు అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఎస్ఐ హనీఫ్, కానిస్టేబుల్ మాధవులు అతన్ని కొట్టి చిత్రహింసలు పెట్టి చంపేశారని, టీడీపీ నేతల ఆదేశాలతో పోలీసులు ఘోరాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు ఒక్కసారి చూస్తే జరిగినటువంటి సంఘటనలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. 3 రోజులుగా పోలీస్ స్టేషన్లో పెట్టారు. 3 రోజులుగా పోలీసులు చితకబాదుతూనే ఉన్నారు. ఆ కుటుంబీకులు వెళ్ళి అక్కడ గోడు వినిపిస్తూనే ఉన్నారు. పోలీసులు 3 రోజులు చితకబాదిన తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్ఐ హనీఫ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి 3 రోజుల తర్వాత వాళ్ళని ఆదివారం సాయంత్రం పాపం కాళ్ళ మీద పడి ఏడిస్తే ఆ ముద్దాయిల్ని విడిచిపెట్టారు. వాళ్ళు ఒక దొంగతనం కేసులో మేము పట్టుకొచ్చాము అని అన్నారు. మేము దొంగల్ని సపోర్ట్ చేయటంలా, దొంగతనాల్ని సమర్థించడంలా. దొంగతనం చేస్తే ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయి, చేసినటువంటి దాని మీద విచారణ జరిపించాలి, న్యాయస్థానం ముందు నిలబెట్టాలి, న్యాయస్థానం దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప అవన్నీ పక్కన పెట్టి
మేము మా ఇష్టారాజ్యంగా చంపేస్తామన్నట్టుగా ఈరోజు పాపం ఆ వ్యక్తిని తీసుకొచ్చి చంపేటువంటి హక్కు ఆ మనుబోలు ఎస్ఐకి ఎక్కడి నుంచి వచ్చిందో, అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నామంటే, మీరు 2 రోజులు చితకబాదారు, కుటుంబ సభ్యులు ఏడ్చారు, వారిని వదిలిపెట్టారు. ఏ రోజు వదిలిపెట్టారు? ఆదివారం సాయంత్రం వదిలిపెట్టారు. సోమవారం ఉదయం కల్లా ఇక్కడ ఉండకపోతే నా కొడకల్లారా మీ అంతు తేలస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ఎస్ఐ. సోమవారం ఉదయాన్నే 2 ముద్దాయిలు వచ్చారు. పాపం ఈ వ్యక్తి ఏడుకొండలు అనేటువంటి వాడు దెబ్బలు తాళలేక తట్టుకోలేక సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్కి రాలేదు. వెంటనే మంగళవారం ఊర్లో ఉంటే పోలీసులను పంపిస్తే ఒక ప్రైవేట్ వెహికల్, అది ఒక కానిస్టేబుల్కి సంబంధించి, మాధవ్ అనేటువంటి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కారు అంటున్నారు. అంటే మేము చూసినప్పుడు కానిస్టేబుల్ సైకిల్లో తిరిగేవాళ్ళు. ఈరోజు ఒక కారు వేసుకొని ఒక కానిస్టేబుల్ ఆ ఊర్లోకి వెళ్ళాడు. సొంత కారు అని అంటున్నారు. దాని మీద కూడా పోలీసులు విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ చెరువు దగ్గర కాలువలో మునుగుతూ ఉంటే మునుగుతున్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఆ పిల్లవాడు వెళ్ళిపోతుంటే, ఈరోజు నేను శవాన్ని చూసి వచ్చి మాట్లాడుతున్నా, వెళ్ళిపోతుంటే ఆ బురద గుడ్డలు మొత్తం ఈడ్చి ఆ ప్యాంట్ అంతా బురద అయ్యింది. ఈడ్చి కొట్టి అక్కడి నుంచి కారులో వేసుకున్నారు. అప్పటికే పాపం అతను స్పృహ తప్పిపోయాడు. దారిలో కొట్టారు. నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, మనుబోలు పోలీస్ స్టేషన్. మనుబోలు పోలీస్ స్టేషన్కి పెట్టిన తర్వాత వీడు దయలేకుండా నీళ్లు చల్లండి రా అన్నారు. మొహాన నీళ్లు చల్లారు. కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన తర్వాత మరలా దించబోయేటప్పటికి దిగలేకున్నాడు. ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తామని బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తీసుకురాకుండా పోలీసులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడారా, తెలుగుదేశం నాయకులతో మాట్లాడారా, ఎవరితో మాట్లాడారో తెలియదు, కానీ దాదాపు 6 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేర్చారు. అంటే మనిషిని పట్టుకున్న తర్వాత అతను అపస్మారక స్థితిలో ఉంటే ఇక్కడికి తీసుకురావడానికి 1 గంట సమయం లోపల పడుతుంది. అటువంటిది 3.5-4 గంటల సేపు ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకురాకుండా బయట తిప్పి 6 గంటలకు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు, అయ్యా మీరు తీసుకొచ్చేటప్పటికి ఇతను చనిపోయాడు అని చెప్పడం జరిగింది. మీరు పట్టుకున్నప్పుడు సజీవంగా ఉన్నాడు, మీరు పట్టుకున్నప్పుడు పరిగిస్తే పట్టుకున్నామని మీరు మాట్లాడుతున్నారు. పట్టణానికల్ని ఈడ్చి మీరు కొట్టినటువంటి ఆనవాళ్ళు నేను ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మురళి గారు మేమందరం వెళ్ళి చూసి వచ్చాము. ఇప్పుడు ఒంటి మీద గాయాలు ఉన్నాయి, వెనక్కి తిప్పి చూసాం, వీపు మీద గాయాలు ఉన్నాయి. అధికారులు ఏం చెప్తున్నారంటే రకరకాలు చెప్పారు. అందుకే నేను వచ్చి ఆ కుటుంబ సభ్యుల చేత డీఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చాం. అయ్యా మొత్తం వీడియోగ్రాఫింగ్ చేయించండి, ఉన్నటువంటి దాని మీద మొత్తం కూడా ఎక్కడా కూడా ఎక్స్పర్ట్స్ చేత ఎవరో ఒకరి చేత చేయించి, ఎందుకంటే ఇంత చేసినటువంటి వాడికి పోస్ట్ మార్టం రిపోర్ట్ మాయం చేయడమో మార్చడం అనేటువంటిది పెద్ద పని కాదు. కాబట్టి ఇప్పటికే ఒక కథలు వేశారు. ఏమని లేరు, ఈ విధంగా అతను గడ్డి మందు తాగాడు, గడ్డి మందు తాగితే నోటుకుండా నొరగ కూడా వచ్చింది అన్నాడు. ఆ నొరగ ఛాయలు ఏమీ కనిపించడం లేదు. వైద్యుల్ని అడిగాం, మురళి అడిగాడు. మా మురళి గారు అడిగితే ఎక్కడా కూడా అటువంటి ఛాయలు కల్పించలేదు, తీసుకొచ్చినప్పుడు కూడా అటువంటి పరిస్థితి లేదు అన్నారు. అంటే ఇప్పటికే మేము ఉన్నతాధికారులకి దీని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలని మీరు వాళ్ళకు సూచించారా, లేదు మీకు వాళ్ళే సలహాలు ఇచ్చారా, ఉన్నతాధికారులు దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలనేటువంటిది మాకు అర్థం కావడం లేదు.